Hey guys, welcome to my YouTube channel. This is my first vlog and ఈ ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి టెంపుల్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఐర్లాండ్ వెళ్ళే ముందు కొన్ని టెంపుల్స్ని అయితే విజిట్ చేయబోతున్నాను. సో అందులో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసి విజయవాడలో మనకి బూరా స్వామి టెంపుల్ అని చెప్పేసి విజయవాడ సీతానగరంలో ఉందన్నమాట. సో మనమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి చాలా ఫేమస్ అండ్ ఈ టెంపుల్ భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే మనం 7 వీక్స్ 7 డేస్ మనం ఏదైనా కోరుకుంటే 7 డేస్ ఈయన దగ్గరకు వచ్చి చెప్తే ఆ కోరిక నెరవేరుతుంది అని అందరూ అనుకుంటారనమాట. సో టెంపుల్ రీచ్ అయినాక మనం టెంపుల్ చుట్టూతా ఎయిదర్ 11 ఆర్ 21 ప్రదక్షిణాలు చేస్తారనమాట అందరూ. సో అందరు ఏంటంటే కొబ్బరికాయ ఉంటుంది కదా, అది చేతిలో పట్టుకొని ప్రదక్షిణాలు చేస్తారు అండ్ ఆ కొబ్బరికాయలను తెచ్చి దేవుని ముందు పెడతామన్నమాట. సో మనకి లోపలే చాలా టెంపుల్స్ ఉంటాయి. ఫస్ట్ మనం చూసింది భూవరా స్వామి, తర్వాత మనకి రాముడు, సీత, హనుమాన్ అండ్ ఆల్సో కృష్ణ టెంపుల్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు నేను వచ్చేసి అష్టలక్ష్మిలు టెంపుల్కి అయితే వెళ్తున్నాను. సో నేను నుంచున్న ఏరియాలో మనకి ఏమన్నా వ్రతాలు అలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. సో అష్టలక్ష్మి టెంపుల్ వచ్చేసి కొంచెం పైన ఉంటుంది. సో ఇలా స్టెప్స్ ఎక్కి మనం వెళ్ళాలన్నమాట. ఈ స్టెప్స్ ఎక్కితే మనకి విజయవాడ మొత్తం కనిపిస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ వ్యూ. సో అందుకే నేను ఇక్కడైతే వీడియో తీసేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా స్నాప్ పెడతాను అనమాట. ఎందుకు ఆ వ్యూ చాలా బాగుంటుంది. మార్నింగ్ కూల్గా ఆ హ్యూమిడ్ ఆ ఫాగ్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇటు వచ్చేసి మనకి కృష్ణ రివర్ అంతా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వ్యూని అయితే ఎంజాయ్ చేసేసి దేవుని అయితే చూసుకొని మళ్ళీ కిందకు వచ్చేస్తామన్నమాట. సో ఇది మనకి నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది లోపల. అండ్ మేమైతే దేవుని అందరినీ మంచిగా చూసుకొని మంచిగా చివరిలో ప్రసాదం లేకుండా ఎలా వస్తాం గైస్, ప్రసాదం తీసేసుకొని వచ్చేసాము. ప్లీజ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.